నమస్తే, మనతో పాటుగా రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. రాజయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది ప్రచారం, ఎంతవరకు వచ్చింది? ఏ పార్టీ ముందుకుంది, ఏ పార్టీ వెనక్కిపోతుంది, ఏమనిపిస్తుంది మీకు? ఒకటే మొదలు కంటెస్ట్ చేసినాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఉంటుందనే అనిపించింది. కానీ క్రమేణి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి క్యాండిడేట్ యొక్క లోపం ఏదైతున్నదో అది కొట్టొచ్చినట్టు కనిపించి అది మెల్లమెల్లగా వెనుక జరుగుతుంది. రెండవది ఏంటంటే ప్రధానమంత్రి తీసుకున్న అత్యంత పెద్ద నిర్ణయం ఏంటంటే మాదిగ సామాజిక వర్గం యొక్క ఆలోచన విధానం వర్గీకరణ ఏదైతున్నదో ఆ వర్గీకరణ అసెంబ్లీ ఎన్నికలల్లో అంత వర్కౌట్ కాలేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలల్లో కొంత పుంజుకున్నది. అంటే మందకృష్ణ అయితే రోజు చెప్తున్నారు, మేము కాంగ్రెస్ నమ్మట్లేదు, బీఆర్ఎస్ నమ్మట్లే, మోదీ గారిని నమ్ముతామని. మందకృష్ణ చెప్పే మాటల్ని మాదిగ జాతి అంతా నమ్ముతారా? అంటే మందకృష్ణ అనేక సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు దాన్ని కసరత్ చేశారు కదా. కసరత్ చేశారు కాబట్టి ప్రధానమంత్రి ఏదైతే వాయిస్ మాట్లాడిండో, మందకృష్ణను దగ్గర తీసుకొని మాట్లాడిండో ఆ వాయిస్ ప్రివేల్ అవుతూ ఉన్నది. దానికి తోడు దానికి తగ్గట్టు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మాదిగలకు సీట్లు ఇవ్వడంలో కూడా వాళ్ళకుండే ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళు వైఫల్యం చెందుడు కూడా అది కొంత కారణం అవుతారు. ఓకే, నెగటివ్ రావటం. వాళ్ళు వాళ్ళ వర్గీకరణకు సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళు సీట్లు సరిగ్గా ఇయ్యలేకపోయాను. వాళ్ళకు ఉండే పార్టీ పరిస్థితులు కావచ్చు, అది వేరే రాజకీయ ఒత్తిడి కావచ్చు, వాళ్ళకు ఉన్న పార్టీల ఉన్నోళ్ళని అందరినీ అడ్జస్ట్ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, అది కొంత ఒత్తిడి జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్కు పడ్డ ఓటు బ్యాంక్, టీఆర్ఎస్ పార్టీ అకావికలం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుందనే ఇది వాళ్ళు రుజువు చేయలేకపోతాను. అందుకనే టీఆర్ఎస్ ఓటు బ్యాంకు డైరెక్టు కాంగ్రెస్ పార్టీ పోతలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న ఎన్నికలకు కొట్లాడింది, అంతకంటే ముందు ఎన్నికలు కూడా కొట్లాడింది. అంతకంటే ముందు ఎన్నికలల్లో టీఆర్ఎస్కును కాంగ్రెస్ పార్టీకే పోటీ ఉంది. అప్పుడు బీజేపీ ఆనాడు కానీ ఏనాడు కానీ బీజేపీ లైన్లో లేకుండే. ఈ బీజేపీ అనేది కొత్త పార్టీ అయ్యే వరకు ఇదివరకు శత్రుత్వం లేదు. టీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య శత్రుత్వం లేదు. శత్రుత్వం కాంగ్రెస్ పార్టీ మధ్య టీఆర్ఎస్ మధ్యనే ఉండే. అంతే, టీఆర్ఎస్ పార్టీ అన్యోకాన్ని గెలిచేటట్టు లేదనేది వచ్చింది. ఎంపీ ఎన్నికలలో గెలిచేటట్లేదు. అది ఇప్పుడే ఇంతకుముందు ఒక విన్నాం, ఇంతకుముందు కారు 16 ఉన్నది, కారు పరారు అనేది. ఇప్పుడు పరారు అనేది మనం వింటానం కదా, మనకు తెలుస్తుంది కదా. సీట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు వద్దని, సీట్ ఇచ్చిన తర్వాత నాకు వద్దని పోవుడు, సీటు కోసం ఎవరు తయారు లేకపోవడు. ఇవాళ టోటల్ ఏమన్నా అవకాశం ఉంటే మెదక్ పార్లమెంటే గెలిచేది ఉండే, ఏమన్నా గెలిస్తే మెదక్ పార్లమెంటే గెలిచేది ఉండే. సిద్దిపేట అవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ దానికి పోటీ చేయడానికి తయారు లేడా. భారత రాజకీయాలల్లో ఒక ప్రముఖ పాత్ర ఇలా కేసీఆర్ను ఎంత లేదన్నా కూడా తెలియగలడే. ఈ తెలివిని చూపెట్టేందుకు అసెంబ్లీ అయితే ఆయన తెలివి అక్కెర్ రాదు, పార్లమెంటులన్నా ఏదన్నా మాటో ముచ్చటో మాట్లాడదామంటే పోటీ చేసేందుకు ఆయన భయపడ్డాడు కదా అంటాను. మెదక్ నుంచి ఆయన ఖచ్చితంగా భయపడ్డాడు. ఫస్ట్ టైం వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తలేరని చెప్తున్నారు. కవిత కాళ్ళలో కట్టబెట్టింది ఎవరో కాదు, హరీషే. ఆ 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి పంపకపోతే కవితే క్యాండిడేట్ అవు. ఇప్పుడు దీని వెనకాల ఇంత మతలబు ఉందా? దీని వెనకాల ఇంత మతలబు ఉన్నది, కవితే క్యాండిడేట్ అవు. కానీ హరీష్ అది గ్రహించి దాన్ని తెలివిగా తప్పించాడు. ఎందుకు కవిత వస్తే హరీష్కి ప్రమాదం ఉంటుందా? ప్రమాదం అని కాదు, ఇవి ఎందుకని. ఇప్పుడు సేఫ్గా ఆడుకుంటారు ఎప్పుడైనా. ఇప్పుడు జోకర్ను మానాన బయట వేయరు, పత్తాలాడే తోళ్ళు జోకర్ను దాచుకుంటారు, సీక్వెన్స్కి ఏది కలుతుందని దాచుకుంటారు, ట్రిల్కి ఏది కలుతుందని దాచుకుంటారు. అట్లనే హరీష్ కూడా ఆట నేర్చుకున్నాడు కదా, దేన్ని ఉంచుకోవాలి దేన్ని బంద్ చేయాలి అనేది ఆలోచించినాడు కదా. అందుకనే హరీష్ ఆడిన నాటకంలో కథం అయిపోయింది కవిత. ఇప్పుడు హరీష్ ఇంత కష్టపడి ఆపించి ఇంకొకరిని
పోటీ చేయించారు. మరి ఆయన గెలిపించుకోగలుగుతారా? ఆయన లీడర్ కాదు, లీడర్ అధికారి. లీడర్ కాదు, అధికారి. అధికారి లంచగొండ అధికారి. అధికారి లంచగొండ అధికారి. ఇప్పుడు అదే ప్రజలను పీడించి సంపాదించిన అధికారి. దానిలో లీడరు రఘునందన్ లీడర్. రఘునందరు అప్పర్ హ్యాండ్ అయిండు. రఘునందన్కు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అప్పర్ హ్యాండ్ అయిపోయిండు, బాగా దాటిండు. ఈయన దగ్గర ఏమున్నాయి? పైసలు ఎక్కర కత్తలేవు. వాడ పైసలు అక్కర రావు. పార్లమెంట్ ఎన్నికలలో పైసలు ఎక్కర రావు. అసెంబ్లీ కూడా ఎక్కర రాదు. అసెంబ్లీలో మొన్న పైసలు ఉండనా కాంగ్రెస్ పార్టీ దగ్గర? అవును, ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఓట్లేసి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలల్లో టీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చేదనక ఆగి, టీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చేదనక ఆగి ప్రజలు ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీ. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు ఎక్కడి దొరికిందా? వాళ్ళు క్యాండిడేట్స్ దొరకని పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాండిడేట్స్ ప్రజల దగ్గరికి పోని పరిస్థితి. పాపం వాళ్ళ దగ్గర పైసలు లేవు, పైసలు లేక దొరకలే. రైట్. ఇంతకుముందు కాంగ్రెస్ గురించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే వరంగల్ అభ్యర్థి గురించి ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో అసలు కాస్టా కాదా సర్టిఫికేట్ తీసుకురాని చర్చ పెట్టిన వాళ్ళే ఇప్పుడు మరి తీసుకొచ్చుకున్నారు. దీని మీద కూడా సోషల్ మీడియాలో చాలా అవన్నీ వీడియోలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే ఒకటే, శ్రీయర్ గారు కూడా సబ్ క్యాస్ట్. శ్రీయర్ గారు కూడా పంబాల సబ్ క్యాస్ట్. ఇప్పుడు సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఇప్పుడు అంటే నేను అడిగేది ఆయన క్యాస్టా కాదని మనం జడ్జ్ చేయని అవసరం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ అభ్యర్థి క్యాస్ట్ గురించి గతంలో మాట్లాడిన వ్యక్తి అసలు క్యాస్టా కాదా అని ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నారు కదా అంటున్నాను. తెచ్చిపెట్టుకుంటే జనముల పలసగా అయిండు శ్రీయర్ గారు. అన్నిటికంటే జనముల బాగా పలసగా అయిండు శ్రీయర్ గారు. ఆయన ఎక్కడికి వచ్చేటట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సహకరించేటట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సహకారం దొరికేటట్లేదు. పోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగినవాడు శ్రీయర్ గారు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఆయన స్టేట్ ఫార్వర్డే, ఒకందుకు స్టేట్ ఫార్వర్డే. ఆయనకు గర్వం ఉన్నది, అది ఉన్నది అని అంటారు, కానీ తెలివి ఉండి దాని గర్వం అయింది. ఇప్పుడు నేను అచ్చం గొల్లోనే, నన్ను ఏమనుకుంటారు, వాడు గొల్లో అంట దొర కంటే ఎక్కువ ఉంటాడు వాడేనంట, అంగి మాసిందా, ఇస్త్రీ పోయిందా అని నన్ను టెంపర్ అనుకుంటారు కదా. అట్లనే శ్రీయర్ గారిని అనుకునేది ఆ లైన్ టెంపర్మెంట్ తప్ప గర్వింగ్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సపోర్ట్ చేస్తలేదు. టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినోడు అయిండు. అన్యోకని వేటాడి వెంబడిస్తాను. అవును, వేటాడి వెంబడించి అచ్చా వాళ్ళ క్యాండిడేట్ గెలిచేటట్లేదు. వాళ్ళ క్యాండిడేట్ మరీ వీక్ క్యాండిడేట్, వాళ్ళ క్యాండిడేట్ గెలిచేటట్లేదు. అంటే ఇక్కడ కూడా బీజేపీకి అవకాశం. అరే నేను ఫస్ట్ టైం చూస్తాను రమేష్ గింత పుంజుకుంటాడని నేను అనుకోలే. రమేష్ పుంజుకుంటాడని అనుకోలే. వరంగల్ సీటుకి వెళ్తే, మామూలు సీటుకి వెళ్తే డజన్ పైన దాడతాయి. వరంగల్ అనేది మామూలు కాదు. వరంగల్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గతంలో ఉందిగా కొంత చరిత్ర ఉన్నది. ఎందుకంటే వరంగల్కు ఫస్ట్ టైం ఓటెత్తలేరు బీజేపీ. వరంగల్ ప్రజానీకం ఎన్నో సంవత్సరాల నుంచి ఓటెత్తాడు. ఫస్ట్ టైం దేశంలో 2 గెలిచినప్పుడు ఆడ గెలిచిండ్రు. అది మొదటి నుంచి కూడా అక్కడ రిజల్ట్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఆడ డాక్టర్ రాజేశ్వరరావు ఎమ్మెల్యే, జయపాల్ ఎమ్మెల్యే, జంగారెడ్డి గారు ఎమ్మెల్యే. అట్లని అక్కడ ఎప్పటికీ నాంతనే ఉన్నది. అక్కడ కొంచెం అవకాశం. ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి 2 రెడ్లు 1 బీసీలు అయ్యారు. అదేమన్నా ప్రభావం ఉంటుందా? అన్నిటికంటే ప్రభావం ఏంటంటే రాగిడి లక్ష్మారెడ్డి లెక్కలు లేడు. రాగిడి లక్ష్మారెడ్డి లెక్కలు లేడు. ఈమెను తీసుకొచ్చి పెట్టిండ్రాడ. అయితే స్వయంగా నాకు వి ప్రకాష్ గారు చెప్పింది మొన్న టీవీలో చెప్తా అంటే నేను విన్నా. రెండింటి దగ్గర కూడా ఫెయిల్ అయిన వి ప్రకాష్ గారు చెప్తే విన్నా నేను. అందుకనే అది కరెక్ట్ కాలే. ఎందుకో ఇప్పుడు నేను దేశం అంతా, ఇప్పుడు మన రాష్ట్రం అంతటా పరిశీలిస్తే బీజేపీ కంటే మోడీ ముందటున్నాడు. బీజేపీ పార్టీ అనేది ఎన్నుకున్నాడు. బీజేపీ పార్టీ అనేది ఎన్నుకున్నది. క్యాండిడేట్ తన తర్వాత ఉన్నాడు. 3వ వ్యక్తి క్యాండిడేట్. ఓకే.
మూడో వ్యక్తి క్యాండిడేట్. కానీ మల్కాజ్గిరిలో మోడీ ముందటున్నాడు, మోడీ తర్వాత రాజేందర్ ఉన్నాడు, రాజేందర్ తర్వాత పార్టీ ఉన్నది. అవకాశం అయితే మెరుగైన అవకాశం ఉన్నది. పోతే ఆయన రెండు దిక్కుల ఓడిపోడు. ఆయనను టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతున్నారో కేసీఆర్ పగబట్టుడు, అయ్యో పాపం అరే పాపం ఆయనను ఇబ్బంది పెట్టినరు అనే, అంటే దేశ రాజకీయాలలో కూడా రాష్ట్ర రాజకీయాలలో కూడా అనేక రోజుల నుంచి ఆయన నాంతాండు కాబట్టి ఆయన మీద ఒక సానుభూతి కూడా ఉన్నది, ప్రజలల్లో ఒక సానుభూతి కూడా ఉన్నది. ఆయన బయటపడే ఛాన్సెస్ అయితే నాకు 100% కనిపిస్తుంది. పార్టీ క్యాండిడేటో నాకు దగ్గరో దోస్తు అని చెప్పడం లేదు, కానీ అట్లా కనిపిస్తుంది, వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంకి వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. మోదీ మళ్ళీ వస్తారని చర్చ జరుగుతుంది. ఏ ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పథకాలు వాటి మీద ఆశ పెట్టుకుని ఉంటారు కదా. తప్పనిసరి ఆశ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు బాయ్సాబు చెప్పినట్టు ఇప్పుడే రేవంత్ రెడ్డి ఇది చేయలేదు అది చేయలేదు అన్న దానికంటే కూడా వీళ్ళకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లీడ్ కదా అని ఎక్కువ అనుకుంటాను. నేను పరిశీలించిన దానికి కూడా ఇప్పుడే వెంటనే పథకం కాదా ఏమైందో అని అనుకుంటా. ఈ పొలం ఎండిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి చేయబట్టి ఎండిపోయిందని అనుకుంటలేరు. దానికంటే ముందుగాల వీళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ కాదు కదా అనుకుంటాను. దేశ రాజకీయాలు అన్నీ కూడా ప్రధానమంత్రి క్యాండిడేట్ మోడీని చూస్తాను. మోడీని చూసే వరకే బీజేపీ బలం పెరిగింది తప్ప మోడీని చూడకుంటే ఇవాళ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడు కాబట్టి ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క చతురత ఎంతో ఉన్నా కూడా ఇవాళ మోడీ బలంతో బీజేపీ నెక్కచ్చు తప్ప ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులను వెంటనే మీదేసుకుంటలేరు. కానీ అది కూడా ఒక కారణం అవుతుంది అప్పుడప్పుడు, ఒక కారణం అవుతుంది. కారణమై గెలిచేటట్టు లేదు, ఇక పని కూడా చేస్తలేరు కదా. రెండు అనుకుంటారు, గెలిచేటట్టు లేదు కదా, మరి ఇప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు కదా వీళ్ళకు అని ఓటే బుద్ధి కాక ఎవడైనా ఓటు గెలవాలని ఓటేస్తారు. పోయినసారి ఓటేసారు ఏమనే విషయంలో అన్యోకాన్ని కేసీఆర్ వద్దు, కేసీఆర్ అనే తోడే ముఖ్యమంత్రి కావద్దు. రేవంత్ రెడ్డి మధ్య ఉన్న కేసీఆర్ మధ్య ఎన్నిక కాలే, అది అన్యోకాన్ని కావద్దంటే ఎవరు కావాలి? కాంగ్రెస్ అయితేనే గెలుతుంది, బీజేపీ అనుకోకుండా. బీజేపీకి ఓటేస్తే మురిగిపోతుంది, మాత్రం మురిగిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. నా ఓటు గెలవాలని ఎవడైనా ఓటర్ అనుకుంటారు. ప్రతి ఓటరుకు ఒక అనుకునేటువంటి ఆనవాయితున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో చైతన్యమైన ఓటరు ఎక్కడ లేడు యావత్ భారతంలో. ఎందుకంటే రజాకారులకు వ్యతిరేకమైన పోరాటం, నిజాం నవాబుకు వ్యతిరేకమైన పోరాటం, భూస్వాములకు వ్యతిరేకమైన పోరాటం ఈ ప్రాంతంలో జరిగింది. పోతే దాని తర్వాత ఆడ మొగ ఎక్కువ నష్టపడ్డారు. ఇక్కడ ఆడ మొగ అనకుండా నష్టపడ్డారు. దాని తర్వాత నక్సలైట్ పోరాటం, మూమెంట్ అంటే ఆయన అత్త అన్నం పెట్టాలి, పోలీసుడు వస్తే లేడని చెప్పాలి. ఆయన అత్త అన్నం పెట్టాలి, పోలీసుడు వస్తే లేడని చెప్పాలి. దాంతో చైతన్యం దాయాలి. చెప్తే నా మొగని చంపుతారో ఏమో, చెప్తే దబ్బున ఉన్నాడని చెప్తే నా మొగని చంపితే నా మొగని కంటే ఎక్కువ కాదు. అంటే అటువంటి చైతన్యం ఈ ప్రాంతంలో అయింది. అంటే నక్సలైట్ మూవ్మెంట్ ఒక చైతన్యం. అవును, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా పెద్ద చైతన్యవంతం. 69 ఉద్యమం, 2 సార్లు 69 ఉద్యమం, పిల్లలు చచ్చిపోయిన ఇక్కడ మొన్నటి ఉద్యమం, వంటవార్పు ఉద్యమం, జలదృశ్యంలో జరిగిన ఉద్యమాలు మామూలు ఉద్యమం కాదు. అందుకనే యావత్ భారతదేశంలో చైతన్యవంతమైన ఓటరు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ని కూడా ఓడగొట్టారు. అంటే మన దగ్గర ఒక ఆనవాయితీ ఉంటుంది, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనుకున్నారు. కేసీఆర్ తేలే, ఉద్యమం అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే కలిసిన నాటి నుంచి ఉద్యమం ఉన్నది, ఇది చాలామంది గ్రహించారు. కలిసిన నాటి నుంచి నడుతుంది. ఇది ఉనుక కుంపటోళ్ళకి మసులుతుంది. ఎవడన్నా గట్టిగా ఊదితోడతను మడుతుంది, లేకపోతే మసులుతుంది. కానీ ఎప్పుడు అగ్ని ఆరలే. తెలంగాణ మూమెంట్ అనేది అగ్ని ఎన్నడూ ఆరలే. ఈ విషయం చాలామంది
కొంతమంది గ్రహించరు. చాలామంది మేధావులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు ఈ ఉద్యమాన్ని దక్కించారు. అనేక సంవత్సరాలు కష్టపడి దక్కించారు దీన్ని. అందుకనే దక్కింది ఇది. దాన్ని ఈయన ఏం చేసిండు, 1200 మంది బలిదానాలు అయితే ఆయన ఇంట్లోకి మలుపుకున్నాడు. ఎవడన్నా చచ్చినాడా? ఒక్కడన్నా చచ్చిండ అంటాను. ఇయ్యాల చత్తేంది ఒక్కరు, నా బిడ్డ జైలుకి పోయిందని ఒక్కడు చత్తేంది అట్లా అనొద్దు మనం. అనద్దు. కానీ ఎందుకనద్దు? అందరం సావాలి, నువ్వు మంచిగా ఉండాలి, ఎవరినైనా అందరం చచ్చిపోవాలి. చచ్చిపోతే నువ్వు నీ ఇంట్లోకి తెలంగాణ దేవాలి. వాళ్ళకు నౌకర్లద్దా? వాళ్ళు లీడర్లు కావద్దా? నీ పిల్లలు లీడర్లు కావాలి. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు లీడర్లు కావాలి. ఆ అన్యాయానికి ప్రతిఫలమే మొన్న ఓటమి అని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలకు సంబంధించిన కానీ కులాలకు సంబంధించిన చైతన్యం కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రభావం ఈ ఎన్నికల మీద ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికలు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఊహించని ఎన్నిక, ఏది రిజల్ట్ వస్తుందని. ఒక దశలో వీళ్ళకు పరిపాలన కూడా రాదు అని వీళ్ళకు పరిపాలన బీసీలు పరిపాలించలేరు అని రెడ్డి సంఘం మీటింగ్లో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అయినా బీసీలు కేసీఆర్ను ఓడించాలనేటువంటి లైన్ తీసుకొని మెజారిటీ బీసీలు ఓట్లు ఎత్తేనే మొన్నటి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ నేను బీసీ వర్గాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు ఇవాళ చాలా లోతుగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొకటి, ఇది ఎవరు మాట్లాడలేదు కావచ్చు కానీ మాట్లాడతాను. కేసీఆర్ ఈ ఎన్నికలలో ఊకుంటే మంచిది. కేసీఆర్ ఈ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకొని ఊకుంటే బలవంతుడవుతాడు. లేకపోతే దీని తర్వాత పార్టీ ఉండదు. కేసీఆర్ పేరు చెప్తే కూర్చున్న వాళ్ళు కూడా లేవరు. ఎక్సైజ్ కానిస్టేబుల్ అవుతాడు. కానిస్టేబుల్ ఉండే ఇప్పటి వరకు కానిస్టేబులే, ఎక్సైజ్ కానిస్టేబుల్ అవుతాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ను ఎట్లయితే లెక్క చేయరో ఈయనను కూడా లెక్క చేయకుంటారు. ఈ ఎన్నికలలో ఊకున్నాడు అనుకో, ఎవడన్నా గెలవని ఎవడన్నా పోనీ అని ఊకున్నాడు అనుకో, కేసీఆర్ పోటీ చేస్తే వీళ్ళు గెలుతురా అని అంటారు. కేసీఆర్ పోటీ చేస్తే వీళ్ళు గెలుతురా అంటారు. నేను కేసీఆర్తోని చాలా రోజులు మెదిలిన 21 సంవత్సరం మెదులువాటుగా ఒక స్నేహితునిగా, వాళ్ళు మర్చిపోతారు కానీ నేను మర్చిపోని మిత్రునిగా ఆయనకు మంచి సలహా చెప్తానా. వాళ్ళు బేమాలు కానీ మేము ఇమాందారులం, నేను మంచి సలహా చెప్తానా. ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా మంచిది, కదర్ దక్కుతుంది. ఇంతకుముందు చాలా సలహాలు పాటించారు, ఈ సలహా ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ రాజా యాదవ్ గారు.